డీటెయిల్స్ చూస్తే ప్రధాని మోదీతో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టలా భేటీ అయ్యారు. భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై నేతలు సమగ్రంగా చర్చిస్తున్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఖరాగ్రా సదస్సులో భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రధాని మోదీతో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టలా భేటీ అయ్యారు. భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై నేతలు సమగ్రంగా చర్చిస్తున్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఖరాగ్రా సదస్సులో భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మన భారత్ కు లాభమేంటి, నష్టమేంటి? శంకరి, భారత్ యూరోపియన్ యూనియన్ ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ప్రధాని మోదీ కొద్దిసేపు క్రితం ఆయన ప్రశంసించారు. ఈ రోజు ఆయన ఏదైతే ఈ యొక్క గోవాలో జరుగుతున్నటువంటి ఇండియా ఎనర్జీ వీక్ 2026ను వర్చువల్ గా ప్రారంభించిన సందర్భంగా ఈ ట్రేడ్ డీల్ గురించి ఆయన మాట్లాడుతూ భారత్ ఐరోపా సమాఖ్య మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరినట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. నిన్న భారత్ EU మధ్య ప్రధాన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా ఆయన పేర్కొన్నారు. అయితే దీనివల్ల భారత్ కి ఎక్కువ లాభాలు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని అంటే నష్టాలతో చూస్తే లాభాలే ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. నిజానికి ఇది ఏదైతే ఈ యొక్క ఒప్పందం వల్ల భారత్ కు అనేక లాభాలు ఉన్నాయి. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య చరిత్రాత్మకమైనటువంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకోబోతుంది. ఈ పరిణామాన్ని అందరూ కూడా హర్షిస్తున్నారు. నిజానికి శంకరి, దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఇండియా EU ట్రేడ్ డీల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక భాగస్వామ్యాల్లో ఒకదానికి కొత్త రూపు ఇవ్వబోతోంది. ఒక పక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి వాణిజ్య విదేశాంగ విధానాల వల్ల ఏర్పడినటువంటి ప్రపంచ అస్థిరత నేపథ్యంలో ఈ ఒప్పందం న్యూఢిల్లీ, బ్రసెల్స్ మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయబోతుందనే చెప్పొచ్చు. ఈ ఒప్పందం వల్ల తయారీ రంగానికి, మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి పెద్ద ఊతం లభిస్తుంది. ఇండియాలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి, అదేవిధంగా సేవా రంగాలు కూడా, సర్వీస్ సెక్టర్స్ ఏవైతున్నాయి అవి కూడా గణనీయంగా లాభపడబోతున్నాయి. ముఖ్యంగా వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, ఈ రంగాలకు సంబంధించి ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది. యూరోపియన్ కమిషనర్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ కూడా, ఈ యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా కూడా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. కొద్దిసేపు క్రితం హైదరాబాద్ హౌస్ లో ఈ చారిత్రాత్మకమైనటువంటి సమావేశం జరుగుతుంది. దాదాపు 200 కోట్ల జనాభాతో కూడినటువంటి ఒకే మార్కెట్ ఏర్పడబోతుంది. ఈ ఒప్పందం వల్ల ప్రపంచ జీడీపీలో సుమారు 25% వాటా కలిగినటువంటి ఆర్థిక కూటమిగా ఇది మారబోతోంది. శంకరి, భారత్ EU వాణిజ్య చర్చలు మొదట 2007లో ప్రారంభమయ్యాయి. అయితే కొన్ని భేదాభిప్రాయాల కారణంగా 2013లో నిలిచిపోయాయి. మళ్ళీ 2022లో తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు ఈ ఒప్పందం కనుక పూర్తయితే భారత్ యూరోపియన్ యూనియన్ సంబంధాల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి మలుపు తిరిగిపోతుంది. యూరోప్, అదేవిధంగా అమెరికా, అదేవిధంగా చైనా పైన ఆధారాన్ని తగ్గించుకోవాలని చూస్తుంది. భారత్ తనను తాను ప్రపంచ స్థాయి ఆర్థిక భాగస్వామిగా, వ్యూహాత్మక భాగస్వామిగా నిలుపుకోబోతుందని మనం చెప్పొచ్చు. సో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అనటంలో ఇది అతిశయోక్తి లేదన్నది అందరూ కూడా చెప్తున్నటువంటి మాట. మొత్తంగా యూరోపియన్ యూనియన్ లో 27 దేశాలు ఉన్నాయి. భారత్ అదేవిధంగా ఈ 27 దేశాలు కలిస్తే
ప్రపంచ జనాభాలో దాదాపు 2 బిలియన్లు అంటే 200 కోట్ల మంది అవుతారు. ప్రపంచ జీడిపిలో కూడా 25% వాటా అలాగపోతుంది. అయితే ఇందాక మీరు అడిగినట్లుగా భారత్ కలిగే ప్రధానమైనటువంటి లాభాల్లో ముఖ్యంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, అదేవిధంగా ఐటీ, ప్రొఫెషనల్ సర్వీసులతో పాటు వస్త్రాలు, గార్మెంట్స్ ఎగుమతులు కూడా పెరుగుతాయి. రత్నాలు, ఆభరణాలు రంగానికి సంబంధించి యూరోప్ మార్కెట్ విస్తరిస్తుంది. ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎఫ్డిఐ కూడా, విదేశీ పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే యూరోపియన్ యూనియన్ కలిగే లాభాలు ఏంటి అంటే చైనా, అమెరికా పైన ఆధారాన్ని తగ్గించుకోగలుగుతాయి 27 దేశాలు. భారత్ ను నమ్మదగినటువంటి ఒక ఆర్థిక భాగస్వామిగా మలుచుకోగలుగుతాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో కూడా వ్యూహాత్మకంగా స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. రక్షణ శాఖ, భద్రత, సరఫరాల సప్లై చైన్ ఏదైతే ఉంటుందో దానికి సహకారం పెరుగుతుంది. సో మొత్తానికైతే ఇది ప్రపంచంలో పెరుగుతున్నటువంటి ట్రేడ్ వార్స్ కి ప్రత్యామ్నాయం అనే చెప్పొచ్చు. ట్రేడ్ వార్స్ కాదు, ట్రేడ్ డీల్స్ అన్న దిశగా ఇది ఒక సంకేతం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలలో ఏర్పడినటువంటి ఒక అనిశ్చితి మధ్య ఈ భారత్ యూరోపియన్ యూనియన్ భాగస్వామ్యం మరింత బలపడటం అన్నది యూరోపియన్ యూనియన్ తో పాటు భారత్ కూడా పెద్ద కలిసి వచ్చే అంశంగానే మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.